Hello guys, welcome back to our channel Trending Edits. సో ముందైతే లేట్ చేయకున్నాం మన వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ముందైతే ప్రివ్యూ అయితే చూసిరండి. కదా వీడియో ఎలా ఉందో కామెంట్ చేయండి. అండ్ మీరు కూడా ఇలాంటి వీడియో చేసుకోవాలంటే ఓన్లీ 5 మినిట్స్లో అయితే వీడియో ఎడిట్ చేసుకోవాలి. అది ఎలాగో అయితే ఈ వీడియోలో అయితే చెప్తాను. సో ముందే అయితే యాప్ అయితే డౌన్లోడ్ చేసుకుని యాప్ డౌన్లోడ్ చేసుకున్న తర్వాత ఇంటర్ఫేస్ అయితే ఇలా అయితే ఉంటుంది. కింద అయితే ఫుల్ ప్రాజెక్ట్ లింక్ అయితే ఉంటుంది. సో ఆ లింక్ను కూడా క్లిక్ చేసుకోండి. ఆ లింక్ను క్లిక్ చేయాలి కానీ మనకైతే ఆటోమేటిక్గా అయితే అదైతే ఆటోమేటిక్ మన యాప్లోకి అయితే తీసుకుని వస్తుంది. ఫుల్ ప్రాజెక్ట్ బై లింక్ ఎడిట్స్ అని ఉంటుంది. సో అది కూడా డౌన్లోడ్ చేసుకోండి. ఇదే ఇక్కడ కనిపిస్తుంది కదా, ఇదే ఇక్కడ ఫస్ట్ అయితే 3 ఇమేజెస్ ఉన్నాయి కదా. ఈ ఇమేజెస్ని మొత్తం లాస్ట్ వరకు అయితే ఇక్కడ ఈ సింబల్ కదా ఇక్కడ పేస్ట్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను. ఫస్ట్ ఇక్కడ సైడ్కి అయితే కనిపిస్తుంది కదా, ఇక్కడ 3 ఇమేజెస్ ఉంటాయి కదా. ఈ 3 ఇమేజెస్ని పట్టుకుంటే ఇలా అయితే వస్తుంది. వచ్చిన తర్వాత 1 2 ఇక్కడ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఈ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని కాపీ లేయర్స్ 3 అని ఉంటుంది. ఇదైతే క్లిక్ చేసుకొని ఇక్కడ బ్యాగేజ్ మళ్ళీ ఎప్పుడు కరెక్ట్ 3.18 సెకండ్ల దగ్గర అయితే ఉంటుంది. ఇక్కడ ప్లస్ సింబల్ మీద క్లిక్ చేసుకొని పేస్ట్ అవుతుంది. మళ్ళీ పేస్ట్ వచ్చిన తర్వాత ఇలా అయితే చూడండి, సేమ్ వీడియో అయితే బాగా అయితే వచ్చింది. అండ్ నెక్స్ట్ ఇక్కడ లిరిక్స్ అయితే అన్నీ అయితే ఆల్ అప్లోడ్ చేశాను. నెక్స్ట్ ఈ ఇమేజ్ ఉంది కదా, ఈ ఇమేజెస్ కూడా సేమ్ ఇలాంటిది కావాలి కదా. సో ఇలా టెక్స్ట్ చేసుకొని ఇక్కడ మళ్ళీ ప్లస్ సింబల్ కనిపిస్తుంది కదా, ఇవి 2 గుర్తులు. ఒకవేళ మీకు ఇబ్బంది అనిపిస్తే ఇవి 2 రాకపోతే ఒకవేళ చూసుకోండి. ఇలా దాని మీద ఒత్తినంటేనే ఇమేజ్ అయితే కనిపిస్తుంది, లేదు దానిపైన ఒత్తినంటేనే ఇదైతే కనిపిస్తుంది. సో అవి 2 మళ్ళీ ప్లస్ ఇట్లా పట్టుకొని మళ్ళీ కాపీ చేసుకోండి. సేమ్ ఇందాక విధంగానే బ్యాక్ వచ్చేసి మళ్ళీ పేస్ట్, ఇలా అన్ని పేస్ట్ ఒత్తుకుంటూ పోండి లాస్ట్ వరకు. ఇలా ఒత్తేసేలా. సో ఎక్స్ట్రా ఉన్న లేయర్ అయితే డిలీట్ చేసేయండి. మళ్ళీ బ్యాక్ వచ్చేసి సేమ్ ఇంకా ఇక్కడైతే గ్రూప్లో అయితే ఇమేజెస్ని రీప్లేస్ చేసుకోవాలి. అది ఎలాగో చూపిస్తాను రండి. ఇక్కడ గ్రూప్ 1 ఉంది కదా, గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకోండి. ఈ గ్రూప్ 1 మీద క్లిక్ చేసుకొని ఎడిట్ షేప్ అని ఉంటుంది. ఈ ఎడిట్ షేప్ మీద క్లిక్ చేసుకొని ఇక్కడ ఇమేజ్ ఉంది కదా కింద, ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని కలర్ అనే ఆప్షన్ ఉంటుంది. కలర్ ఆప్షన్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరైతే అడ్జస్ట్మెంట్ చేసుకొని, నాకైతే ఆ ఇమేజ్ నచ్చింది కాబట్టి నేను ఎటువంటి అడ్జస్ట్మెంట్ అయితే చేసుకున్నాను. ఇలా లాస్ట్ వరకు అయితే గ్రూపుల్లో అయితే అడ్జస్ట్ చేసుకుని ఇది పెట్టాను కదా. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ పక్కన అయితే నేను ఎడిట్ చేసి చూపిస్తాను. సేమ్ ఇదే ఉంది కాబట్టి మీకు అర్థమయ్యేటట్టు చూపిస్తాను. ఇక్కడ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని కలర్ మీద క్లిక్ చేసుకుని ఇక్కడ స్టార్ సింబల్ ఉంటుంది. స్టార్ సింబల్ మీద క్లిక్ చేసుకోండి. ఇక్కడ ఉన్న ఇమేజెస్ని మీ సేమ్ యాజ్ అయితే యాడ్ చేసుకుంటాం. ఇక్కడ అడ్జస్ట్మెంట్ అయితే చేసుకుని మళ్ళీ బ్యాక్ వచ్చేయండి. మళ్ళీ ఎడిట్ గ్రూప్ 2 ఉంటుంది. 2 గ్రూప్ మీద క్లిక్ చేసుకొని మళ్ళీ ఎడిట్ షేప్ మళ్ళీ బ్యాక్ వచ్చి మళ్ళీ ఇమేజ్ ప్లస్ సింబల్ స్టార్ సింబల్ అది క్లిక్ చేసుకొని మళ్ళీ ఇమేజ్ మళ్ళీ అడ్జస్ట్మెంట్, ఇలా మీకు నచ్చిన విధంగా మీరు అడ్జస్ట్మెంట్ చేసుకొని మళ్ళీ సేమ్ ఇదే ఈ గ్రూప్లో 3వది. సో ఇదే నాకు నచ్చింది. అండ్ మీకు నచ్చకపోతే మళ్ళీ ఇలా సేమ్ ఇమేజ్ కలర్ మీద ప్లస్ సింబల్ మీద మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకోండి. సో నాకు ఈ ఇమేజ్ అయితే నచ్చింది. మీకు నచ్చిన ఇమేజ్ అయితే మీరైతే అప్లోడ్ చేసుకుని నేను బ్యాక్ వచ్చేసింది. బ్యాక్ వచ్చేసిన తర్వాత ఈడొక ఇమేజ్ అండ్ ఈడొక ఇమేజెస్ ప్లస్ మళ్ళీ ఈడ ఇమేజెస్ వస్తాయి. ఈ ఇమేజెస్ దగ్గర మళ్ళీ సేమ్ ఇమేజ్ మీద క్లిక్ చేసుకుని కలర్స్ అని ఫిల్ అనే ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేసుకుని స్టార్ సింబల్ మీద క్లిక్ చేసుకొని సేమ్ ఇదే ఇమేజ్ కావాలో నాకు ఈ ఇమేజ్ అప్లోడ్ చేశాను. సో మీకు
మీకు నచ్చిన విధంగా అడ్జస్ట్మెంట్ అయితే చేసుకోండి. సారీ, ఇమేజ్ అయితే ఎక్కువ వచ్చలేదు. దీన్ని అడ్జస్ట్మెంట్ చేసుకుని సింపుల్గా అయితే మీ ఇమేజెస్ కూడా ఇలాగే అటు ఇటు అయితే మీరు అడ్జస్ట్మెంట్లు అయితే ఉంటుంది. సో ఇక్కడ చూడండి, ఇలా అడ్జస్ట్మెంట్ అయితే చేశాను. సేమ్ ఇలానే ఇలా అడ్జస్ట్ చేసుకున్న తర్వాత నెక్స్ట్ మళ్ళీ ఇమేజ్ మీద క్లిక్ చేసుకొని ఇలా లాస్ట్ వరకు అయితే పెట్టి చూపిస్తాను, ఉండండి. మీ ఇమేజెస్ని ఇలా లాస్ట్ వరకు అయితే అన్నీ అప్లోడ్ చేసుకొని ఒకసారి చూసుకోండి. మళ్ళీ రివెన్ చూసుకున్న తర్వాత మీకు ఎక్కడైనా మైనస్ పాయింట్ ఉందో అక్కడ చూసుకొని మళ్ళీ మీరు అప్లోడ్ చేసుకోండి, ఏమన్నా అప్లోడ్ చేసుకోకపోతే. అండ్ ఫాంట్ లింక్ కూడా అయితే కింద డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఫాంట్ లింక్ కూడా అయితే డౌన్లోడ్ చేసుకోండి. ఇక్కడ చూసారు కదా, ఈ విధంగానే అంతా సో సెట్ అయిపోయింది. సారీ, ఓకే రైట్. ఇక్కడ ఇమేజెస్ని ఇలా అడ్జస్ట్ చేసుకుని అండ్ లాస్ట్కి మళ్ళీ బ్యాక్ వచ్చేసి పైన ఇక్కడ ఇంపోర్ట్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఈ ఇంపోర్ట్ మీద క్లిక్ చేసుకొని మీకు నచ్చిన క్వాలిటీలో అయితే మీరైతే ఎక్స్పోర్ట్ చేసుకోండి. మీ ఫోన్కి సపోర్ట్ అయ్యే విధంగా. కొన్ని ఫోన్లకు అయితే 1000 అయితే సపోర్ట్ కాదు, అండ్ 720 అలా అయితే హెచ్డి కూడా ఎక్స్పోర్ట్ చేసుకోండి ఇలా సింపుల్గా. సో ఇది గైస్ వీడియో. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసుకోండి అండ్ షేర్ చేసుకోండి. ఖచ్చితంగా మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి.